వెల్కమ్స్ టు అమ్మమ్మ నానీస్ కోలం. మీరందరూ ఎలా ఉన్నారండి? నిన్నటి పూజ వీడియో, ఈరోజు పూజ వీడియో రెండు యాడ్ అయినాయండి. రాత్రి ఫంక్షన్కి వెళ్ళి నేను సాయంత్రం వీడియో పోస్ట్ చేయలేదు, అందువలన రెండుటి వీడియోలు యాడ్ అయినాయి అన్నమాట. అదే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పప్పు అదిలో దోసకాయ టమాటా పెట్టి కుక్కర్ పెట్టానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే కుక్కర్ అది సిమ్లో పెట్టి విజిల్ వచ్చేసింది అనుకోండి ఒకసారి, తర్వాత తాలింపు వేసుకోవచ్చు అని అలా పెట్టాను. నిన్న మార్నింగు మా అత్తయ్య వాళ్ళ ఊరు, మా అత్తయ్య మామయ్య ఇద్దరు లేరులేండి, కాలం చేశారు. సరే ఇక అక్కడ ఏమి చుట్టాలు ఉన్నారుగా, ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. ఆ ఆనందం, మా పాత జ్ఞాపకాలన్నీ బాగా గుర్తుకొచ్చినాయి. మా వారు ఉన్నప్పుడు ఎప్పుడు ప్రతి ఫంక్షన్కి వెళ్తూ ఉండేదాన్ని అండి. నిన్న మా పగల ఫంక్షన్ కాబట్టి అనుకోకుండా వెళ్ళాను అన్నమాట. నైట్ అయితే ఇబ్బంది రావటం అదని నైట్ టైం ఫంక్షన్లకు వెళ్ళట్లేదులేండి, పగలు కాబట్టి. చాలా కాలమైంది అందరిని చూసి. ఊరందరూ జనం అంతా అటు ఇటు వెళ్ళిపోయి చాలా తక్కువ మంది, కొంతమంది కాలం చేసి అసలు ఊరు కాలే లేకుండా అన్నట్టు అయిపోయింది. అప్పట్లో అన్నీ పూరిళ్ళు ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు అందరూ డాబాలు కట్టుకున్నారు కానీ ఉండేవాళ్ళు లేరు. పెద్దవాళ్ళందరూ కాలం చేస్తా, ఈ పిల్లలేమో ఉద్యోగాల రీత్యా సిటీల్లో సెటిల్ అయిపోయి అలా చాలామంది వచ్చారు. ఉన్న వరకు చాలా ఆనందం వేసిందండి. పాత జ్ఞాపకాలన్నీ బాగా గుర్తుకొచ్చినాయి. ఈ పప్పు దోసకాయ టమాటా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఇక సరే ఇలా చపాతీ కోసం పిండి కలిపి రెడీగా ఉంచుకున్నాను. పూజ అది అయిపోయిన తర్వాత చపాతీ రాత్రి ఫంక్షన్కి వనికాని తీసుకెళ్ళాను. వనిక ఇక్కడే ఉందండి తోడు. నిన్న సాయంత్రం ఇక్కడే ఉండటం వలన జత్వికి నాన్న వచ్చేసాడండి. చెప్పడం మర్చిపోయి అరుణాచల శివుడు ఫోటో యాడ్ చేశాను. ఇది మా ఊరు వెళ్తే మా బావగారి ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు అండి. చక్కగా మామిడికాయలు, మల్లెపూలు అన్నీ ఎంత బాగా ఉన్నాయిలేండి. సరే దగ్గరలో మా ఊరు వెళ్ళే దారిలో యువతలకు వచ్చేసి ఇల్లు కట్టుకున్నారు ఇంకా వేరే ఊర్లో. అక్కడ ఒక పావుగంట ఆగి వెళ్ళామన్నమాట. అక్కడ మామిడి చెట్టుకి అది మామిడికాయలు ఉంటే వీడియో తీశాను. ఆ తర్వాత ఇది మా ఊర్లో మా ఇల్లు అండి. పూర్వం ఒకప్పుడు మా ఇల్లు, ఆ ఇల్లు డాబా అది కూడా మా వారే కట్టారు. అక్కడ చెట్టుకి అసలు మామిడికాయలు ఎన్ని కాసినాయిలేండి. 2 చెట్లు ఉన్నాయి ఇంటికి అటు ఇటువైపున, 2 పక్కల గుత్తులు గుత్తులు, కింద అసలు ఆనేతట్టు. జత్వికి నాన్న తీసుకెళ్ళిన, పిల్లల్ని తీసుకెళ్ళిన ఎంత ఆనందపడి అవన్నీ కోసే ఆలోచనలో ఉండేవాళ్ళేమో అన్నమాట. సాయంత్రం కిందకండి ఎంత అదిగోండి చూడండి ఎలా ఉన్నాయో, అంత బాగా ఉండయండి రసాలు. అది ఇదేమో ఇల్లు అండి. ఇల్లు ఇలా ఉంటుందండి. ఈ ఇల్లు కూడా మా వారు, మా అత్తయ్య మా మామయ్య కోసం అని చెప్పి అప్పట్లో కట్టారు. ఇక తర్వాత వాళ్ళు కాలం చేసినాక వేరే వాళ్ళ మేనల్దానికి ఇచ్చేసారండి. ఇక అది ఇలా కాయలు చూస్తుంటే ఆనందం వేసి వీడియో ఎక్కువసేపు తీశానండి. ఏంటి మొక్కలు చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలా ఆనందం వేసింది. మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఒక పెద్ద వేప చెట్టు ఉండేదండి. ఆ వేప చెట్టు ఇదైపోయింది. ఆ తర్వాత వీళ్ళు మామిడి మొక్కలు అవి పెట్టారు. నారింజ మొక్కలు ఇంట్లో ఉండే ఆవిడ అనమాట. సరే మా తోడుకోళ్ళండి వెళ్తుంది లోపలికి. ఇలా ఇల్లు అలా కట్టారండి మా వారు. అప్పుడు సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి అలా కట్టారనమాట. స్థలం అయితే పెద్దదేనండి, కాకపోతే అత్తయ్య మామయ్య కదా ఉండేది, మనం ఎప్పుడన్నానని చెప్పి చిన్నగా అలా కట్టారండి. బాగుంటుందండి, చాలా ఆనందం వేసింది. కిటికీలో నుంచి వెనక ఇల్లు కూడా వీడియో తీశారండి చూద్దామని. ఆ తర్వాత ఈ మధ్య కట్టుకున్నారు వాళ్ళు. ఇదిగోండి మామిడికాయలు అలా ఉన్నాయి. అది ఆ తర్వాత ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా మామిడికాయలండి. అబ్బో ఏమండి, ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర అండి తీసింది. వీళ్ళు బావగారే అవుతారు. అది ఎంత ఆనందం వేసిందోనండి చూస్తే. ఎంతైనా పల్లెటూరేనండి. పెద్దవాళ్ళు అయినా పల్లెటూరు వెళ్ళుంటే ఆనందంగా ఉంటుందేమో అనిపించింది. మా ఇంటి గేటు తీసుకుని అలా లోపలికి వెళ్తాం అన్నమాట. అది మా వారు ఉన్నప్పుడు అక్కడ ఇది షార్ట్లో పెట్టానండి. ఊరు వెళ్ళేటప్పుడు దారిలో చెరువు ఉంటుంది అర్జున్ వాడి దగ్గర.
అక్కడ చిన్న రామాలయం ఉంటుందండి. హరిజనుల కోసం మా వారు దగ్గరుండి ఇది చెరువు అండి. ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడు చెరువు ఉంటుంది. ఆ చెరువులో నీళ్ళే తాగేవాళ్ళండి. కొంతమంది ఊర్లో నుయ్యి ఉంటుంది. నుయ్యి అది ఆ గుడి దగ్గరికి వెళ్ళలేదులేండి. ఇది హరిజన వాడండి. ఇక్కడ ఒక రామాలయం వస్తుంది. చిన్నదే చూద్దురు కానీ వీడియోలో. ఆ రామాలయం కూడా మా వారి దగ్గరుండి, కాకపోతే డబ్బులన్నీ ఈయనే కాదులేండి, అందరు చందాలు ఇచ్చారు. దగ్గరుండి కన్స్ట్రక్షన్ ఓపెనింగ్లు అన్నీ చేసి వాళ్ళకు కూడా ప్రతి శ్రీరామనవమికి అక్కడ పూజలు అవి చేపించి పెట్టెల మీద కూర్చునేవాళ్ళు అండి. అన్నదానం చేయించేవాళ్ళు దగ్గరుండి. అందరూ చందాలు ఇస్తారండి, మేము ఒకళ్ళమే కాదండి. అందరు ఇస్తే ఈయన కాకపోతే మెయింటెనెన్స్ కూర్చుని అలా చేసేవాళ్ళు. మైకులు ఎవరు ఇచ్చింది ఏంటి అంతా చెప్తూ వెళ్తూ దారిలో ఇలా వీడియో షూట్ చేశాను అనమాట. అర్జునవాడ దాటి మా ఊరు వెళ్తున్నాం అనమాట. ఇక అది మధ్యలో కొంచెం పొలం ఉంటుందండి. సాయంత్రం ఫంక్షన్ అండి. మేము ఇదివరకు 10 ఇయర్స్ రెంట్కుండి వచ్చాం వాళ్ళ ఇంట్లో. వాళ్ళ కూతురుది పెళ్ళండి. మండపం ఎంత చక్కగా డెకరేషన్ చేశారండి. ఆ అంకుల్ ఎలక్ట్రికల్ దాంట్లో ఇంజనీర్గా చేసి రిటైర్ అయిపోయారు. వాళ్ళ కూతురుదనమాట. పాప సాఫ్ట్వేరు. అది మనవరాలది ఇక్కడే చేద్దామని ఆంటీ గారు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. ఆంటీ అది ఇలాగా మా అది వరకట ఉన్నటువంటి మా పక్కన రెంట్కు ఉన్నటువంటి వాళ్ళు కలిసి అందరిని వీడియో తీయలేదులేండి. అందరూ మళ్ళీ ఇదవుతారేమో. ఈ అమ్మాయి మా పక్కన ఉండే వాళ్ళ పాప అండి, నాగలక్ష్మి. అది ఆంటీ అంటే వాళ్ళ మనవరాల్లో అది ఆవిడ మా పక్కన రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళారు, కానీ ఫోన్లో కాంటాక్ట్ ఉంటారండి. ఏ చిన్నదైనా కానీ ఆంటీ అంతా చాలా ఇదిగా బాగుంటారండి. చాలా బాగా జరిగిందండి పెళ్ళి. ఎప్పుడు 10 ఇయర్స్ తర్వాత చూడటం పిల్లలను కూడా. నేను వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయిపోయారు పిల్లలు. పెళ్ళి కూతురు వాళ్ళ నాన్న వాళ్ళు. పెళ్ళి కూతురు వాళ్ళ చెల్లి గుర్తున్నానో లేదోలే అనుకున్నాను నేను అసలు స్టేజ్ మీద నుంచి అని చెయ్యి ఊపుతున్నాను, మీరు అసలు పట్టించుకోవట్లేదు ఆంటీ అని చివరిలో దిగొచ్చి గొడవ. లేదురా గుర్తున్నానో లేదోలే అనుకున్నానంటే, భలే వాళ్ళంటే ఎందుకు గుర్తులేదు నాకు, పచ్చీసులు అవి ఆడుకునే వాళ్ళం మనం.